నమస్కారం, ఏజెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మార్కాపురం ప్రజా వేదిక సభలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం. స్మార్ట్ సిటీ దిశగా విశాఖ రహదారుల అప్గ్రేడ్ కు గ్రీన్ సిగ్నల్. కాంగ్రెస్ నాయకుల కుల వివక్ష దాడిలో చనిపోయిన 2 నెలల పాప కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన కేటీఆర్. తిరుమలలో భక్తురాలికి పాము కాటు అనేది అవాస్తవం. అంగరంగ వైభవంగా నర్సారావు పార్లమెంటరీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిశాం. ఆ తర్వాత ఎన్డీఏ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పూర్తిగా సహకరించి కూటమి కట్టాం. నేను ఎన్నో రోజులు రాజకీయాల్లో ఉన్నాను, కానీ మొన్న ఎన్నికల్లో మీరు ఓట్లేసిన విధానం, ఎవరిని అభ్యర్థిని పెట్టినా 94% గెలిచాం. అఖండ విజయాన్ని కట్టబెట్టిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాం. అరకు మొదలుకొని ప్రకాశం వరకు ఒక్క సీటు కూడా వాళ్ళకి రాలేదు. ఏజెన్సీలో 2 వచ్చాయి. ప్రకాశం జిల్లాలో కొద్దిగా బ్రేక్ పడింది. ఎర్రగొండపాలెం, దర్శి మనం దెబ్బతిన్నాం. రేపు జరిగే ఎన్నికల్లో ఒంగోలు జిల్లా, మార్కాపూర్ జిల్లా 100% గెలిపించే బాధ్యత మీది. సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా, ఆడబిడ్డలో సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఈరోజు మీ దగ్గరకు వచ్చింది మాటలతో రాలేదు. ఎన్నికల ముందు మీకు ఒక మాట చెప్పాను. 150 కిలోమీటర్లు ఇక్కడి నుంచి మీరందరూ కూడా ఒంగోలు పోతున్నారు. మార్కాపూర్ని జిల్లా చేస్తానని చెప్పా, మాట నిలబెట్టుకున్నాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు నేను ఆలోచించాను. నేను 3 ప్రాంతాల్లో హామీ ఇచ్చాను. 1 మార్కాపూర్ జిల్లా, వెనుకబడిన ప్రాంతం, మీకు న్యాయం చేయాలి. 2ది మదనపల్లి, అన్యాయం జరిగింది, అక్కడ ప్రాంతం వాళ్లకు న్యాయం చేస్తానని చెప్పాను. 3ది పోలవరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుంది. పోలవరం రాష్ట్రానికి జీవనాడి. అక్కడ నష్టపోయిన వారి కోసం పోలవరం జిల్లా ఇస్తానని చెప్పాను. ఈ 3 కూడా జిల్లాలుగా చేసి మళ్ళీ మీ దగ్గరికి వచ్చాను. మీరందరూ ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మేమందరం ఆనందంగా ఉన్నామని. ఏం తమ్ముళ్ళు, మీరు వెనకాన ఉండేవాళ్ళు, బయట ఉండేవాళ్ళు, ఇండ్ల దగ్గర ఉండేవాళ్ళు, 2వ వరం 3 వరాలతో వచ్చాను నేను మీకు. 2వ వరం
30 సంవత్సరాల కంటే ముందు 96 మార్చి 5వ తారీఖున నేను ఈ ప్రాంతానికి టూర్ వచ్చాను. మీ కష్టాలు చూశాను. ఎక్కడ చూసినా ఫ్లోరైడ్ ఉండే నీళ్లు, తాగడానికి వీలులేని నీళ్లు, కరువు ప్రాంతం ఈ ప్రాంతం. మాకు శ్రీశైలం నీళ్ళిమ్మని అడిగారు మీరు ఆ రోజు. పిల్లలున్నారు కానీ పెద్దలకు జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. జ్ఞాపకం ఉంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, జ్ఞాపకం ఉందని. నాటి ముఖ్యమంత్రి దీనివల్ల 4,35,000 ఎకరాలు సాగుకొస్తుంది. గిద్దలూరు, మార్కాపూరు, అదే మరిగా ఎర్రగొండపాలెం, కనిగిరి, ఈ 4 నియోజకవర్గాలు కాకుండా పక్క నుండి ఉదయగిరి, కడపలో ఉండే బద్వేలు కూడా నీళ్లు పోయే పరిస్థితి వస్తుంది. అలాంటి ప్రాజెక్టు నేను గాని ముఖ్యమంత్రిగా ఉండుంటే 21లో మీకు నీళ్లు ఇచ్చేవాడిని. కానీ ఈరోజు మీరు చూస్తే మీకు ఒక మోసం జరిగింది. ఆనాటి ముఖ్యమంత్రి మీకు ఒక మాట చెప్పాడు, పనులు అయిపోయినాయని చెప్పాడా లేదా? దొంగ నాటకాలు ఆడాడా లేదా? ప్రారంభం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పనులు అయినాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి, అయినాయా పనులు? పనులు అయిపోయింటే నేను ఇప్పుడు రావాల్సిన పని లేదు కదా. నీళ్లు చూసేవాడిని కావునా కాదా? ఈ ప్రాంతానికి వచ్చాడు 22-20 ప్రాజెక్టు దగ్గరికే వచ్చాడు. ప్రాజెక్టు 31/8/2020లో పూర్తవుతుందని చెప్పాడు. చెప్పాడా లేదా? ఒంగోలులో బహిరంగ సభ 7-10-21 31/8/22లో పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడా లేదా? 24/8/22 చీమకుర్తి సభలో 39/23లో పూర్తి చేస్తానడా లేదా? 12/4/23 ఇదే మార్కాపూర్లో బహిరంగ సభలో చెప్పాడు 31/10/2023లో పూర్తి చేస్తానని. కడాన 6/3/24 ఒట్టొట్టి ప్రాజెక్టుకి రిబ్బన్ కట్ చేశాడు. అవునా కాదా అని అడుగుతున్నా. నీళ్లు వచ్చాయా మీకు? ప్రాజెక్టు పూర్తయిందా? అడిగే ధైర్యం ఉందా మీకు? అడగరు. ఉందా మీకు? నిలదీస్తారా మీరు? అడుగుతారా మీరు? ఇది మోసం అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఎప్పుడైనా సరే మిమ్మల్ని మోసపెట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తే చేస్తానని చెప్తా, చెయ్యలేకపోతే చెయ్యనని చెప్తాను తప్ప ఒట్టొట్టే మాటలు చెప్పే మోసం చెయ్యను, చెయ్యబోనని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా.
తమ్ముళ్ళు, ఈ ప్రాజెక్ట్ను ఒకసారి మీరు చూస్తే అతి పెద్ద ప్రాజెక్ట్ ఇది. దీనికి 9,000 కోట్ల రూపాయలు కావాలి. మొత్తం మీరు ఒకసారి చూస్తే 9,081 కోట్లు కావాలి. ఇప్పటి వరకు 5,458 కోట్లు ఖర్చు పెట్టాం. ఇందులో కూడా భూసేకరణకి 484 కోట్లు ఖర్చు పెట్టాం. పునరావాసానికి 184 కోట్లు ఖర్చు పెట్టాం. అటవీ అనుమతుల కోసం 437 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ ప్రాజెక్టు 2 విభాగాలుగా విభజించాం. ఫేజ్ 1 2,042 కోట్లు కావాలి. ఫేజ్ 2 1,900 కోట్లు కావాలి. ఈ రోజు నేను వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఈ పనులన్నీ కూడా మీరు చూస్తే ఈరోజు దగ్గర మీరు ఒక్కసారి చూసినప్పుడు ఇప్పుడే నేను నల్లమల సాగర్ మొత్తం పనులన్నిటి చూస్తే ఇంకా 2,540 కోట్లు ఖర్చు పెడితే పనులు పూర్తి చేసే పరిస్థితి వస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో 540 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకో పక్కన మీరు ఒక్కసారి చూస్తే ఈ రోజే 436 కోట్ల రూపాయలకి లైనింగ్ ఫౌండేషన్ వేసి ఇక్కడికి వచ్చాను. ఒక్క R&R 7,200 మందికి ఇవ్వాలి. దీనికి 930 కోట్లు అవుతుంది. టనల్ 1 హెడ్ రెగ్యులేటర్ ఫీడర్, అదే మారిగా టనల్ 2 ఒక 70 కోట్లు అవుతుంది. ఇప్పుడే ఫీడర్ కెనాల్ చెప్పాను, నేనే ఫౌండేషన్ వేసాను. లైనింగ్ కానీ వాల్ కట్టడం కానీ వీటన్నిటికీ 486 కోట్లు అవుతుంది. నల్లమల సాగర్ ఆ గ్యాప్లు ఫిలప్ చేయడానికి ఇంకొక 59. స్మార్ట్ సిటీ దిశగా మరో కీలక అడుగు వేసింది విశాఖపట్నం. నగరంలోని ప్రధాన రహదారుల అప్గ్రేడ్ కు గ్రీన్ సిగ్నల్ లభించింది. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేలా ఆధునిక సదుపాయాలతో రోడ్లను అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. విశాఖ నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా కీలక జంక్షన్లు మరియు ప్రధాన మార్గాలను విస్తరించనున్నారు. రోడ్ల వెడల్పు పెంపు, కొత్త డ్రైనేజ్ వ్యవస్థలు, ఫుట్పాత్ల ఏర్పాటు, LED స్ట్రీట్ లైటింగ్ వంటి పనులు చేపట్టనున్నారు. VMRDA మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో అది మన అబ్జెక్షన్స్ కోసం పబ్లిష్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 9th నుంచి మార్చ్ 10th వరకు కూడా అబ్జెక్షన్స్ తీసుకుంటం జరుగుతుంది. మనకి లాస్ట్ టైం పబ్లికేషన్ చేసినప్పుడు 3,722 అబ్జెక్షన్స్ రావడం జరిగింది. అందులో వెరిఫై చేయగా 717 యూనిక్ అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఆ 717 యూనిక్ అబ్జెక్షన్స్లో కూడా సుమారు 429 అబ్జెక్షన్స్ని కూడా కన్సిడర్ చేయడం జరిగింది. ఆ కన్సిడర్ చేసినవి విషయాలని పబ్లిక్ తెలియపరచడం కోసం, అలాగే ఈ మధ్య కాలంలో వచ్చిన రీసెంట్ అప్డేట్స్ చాలా కొత్త IT హబ్స్ కానీ సర్వీసెస్ కానీ రావడం జరిగింది. VER రావడం జరిగింది. VERలో చాలా ప్రాజెక్ట్స్ కాన్సెప్షలైజ్ చేయడం జరిగింది. మాస్టర్ ప్లాన్ రోడ్స్, కోస్టల్ కారిడార్ అలైన్మెంటు, అలాగే ఈ మధ్యకాలంలో అప్రూవ్ అయినటువంటి గవర్నమెంట్ లేఅవుట్స్, LRSలు ఇవన్నీ కూడా ఇందులో పెట్టడం జరిగింది. సో చాలా కేర్ఫుల్గా ఆల్ అప్డేట్స్ని కూడా మాస్టర్ ప్లాన్లోకి తీసుకురావడం జరిగింది. ఈ మాస్టర్ ప్లాన్ మనం పబ్లిష్ చేశాము. ఇది మార్చి 10 వరకు అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్, అంటే మెయిన్గా కలెక్టర్ ఆఫీసెస్, రెవెన్యూ ఆఫీసెస్, రిజిస్ట్రేషన్ ఆఫీసెస్, మున్సిపల్ ఆఫీసెస్, అలాగే మన VMRDA వెబ్సైట్లో కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. వాళ్ళు చెక్ చేసుకుని ఏదైనా అబ్జెక్షన్ వాళ్ళకు ఉన్నట్లయితే ఇది లాస్ట్ ఆపర్చునిటీగా వాళ్ళు భావించవచ్చు. దీన్ని మనం మార్చి 10th లోపు కనుక వాళ్ళ అబ్జెక్షన్స్ సబ్మిట్ చేసినట్లయితే వెరిఫై చేసి అది స్టేట్ లెవెల్ కమిటీకి పెట్టి వాటిపైన తరువాత డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. మార్చి ఎండ్ కల్లా మాస్టర్ ప్లాన్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలని, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఫైనల్ మాస్టర్ ప్లాన్ని సబ్మిట్ చేయాలని మేము ఆలోచించడం జరుగుతుంది.
ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి సంబంధించి 7 ప్రధానమైన రోడ్లని కనెక్టివిటీ రోడ్స్ అంటే మన సిటీలో ఉన్న ట్రాఫిక్ని సిటీలో ఉన్న ఓల్డ్ ఎన్హెచ్ని అవాయిడ్ చేస్తూ న్యూ నేషనల్ హైవే దానికి ఎంత త్వరగా లింకప్ చేస్తే స్పీడ్గా వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళేదానికి హైవే నేషనల్ హైవే మీద నుంచి అనువుగా ఉండేదానికి ఒక 7 రోడ్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం చాలా ప్రధానంగా తీసుకోవడం జరిగింది. ఈ 7 రోడ్లలో 4.5 రోడ్లు విఎంఆర్డీఏ చేయడం జరుగుతుంది. తిరుమలలో ఓ భక్తురాల్ని పాము కాటేసిందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ వార్త పూర్తిగా అవాస్తవమని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు తెలిపిన ప్రకారం ఎలాంటి ఘటన జరగలేదని, భక్తుల అపోహలకు లోనవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అధికారుల ప్రకారం సోషల్ మీడియాలో నిర్ధారణ లేని వార్తలను నమ్మకూడదని, అధికారిక ప్రకటనలనే విశ్వసించాలని సూచించారు. తిరుమలలో భక్తుల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చని తెలిపారు. కాబట్టి తిరుమలలో భక్తురాలికి పాము కాట అనే వార్త పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. నా స్టేట్ వరంగల్ డిస్టిక్ తేగమల్ల మండలం నుండి వచ్చినాను. మాకు టోకెన్ డేట్ 22/2/2026 రాత్రి 10:45కి ఉంది. సో ఆ రోజు నేను మా వైఫ్ నాతో వచ్చిన మా బంధువులు కలిసి ఆ రోజు జీప్లు ప్రైవేట్ ట్యాక్సీలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏటీఎం ముందు డ్రాప్ అయినాము. డ్రాప్ అయిన తర్వాత మా వైఫ్ కాళ్ళకి పసుపు పూసుకోవాలని ఆపోజిట్లో ఉన్న కార్ పార్కింగ్ ఏరియాలో పసుపు పూసుకుంటూ ఉండగా ఆమె కాళ్ళ మీద ఏదో పారినట్టు అనిపించింది. దానివల్ల ఆమె భయపడి బయట ఏమన్నా చేసిందేమో అనుకొని భయపడినాము. అది చిన్న పాములాగా ఉంది. దాన్ని మేము వెంటనే చంపేసినాము. ఇమ్మీడియట్లీ మా మిసెస్ని లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాము. అక్కడ వాళ్ళు ఎగ్జామిన్ చేసేసినారు. బట్ వాళ్ళు బయట ఏమో ఫైండ్ చేయలేదు. మళ్ళీ అది స్నేక్ క్యాచర్తో కూడా వాళ్ళు మాట్లాడేసి నాన్ వేనమస్ అని కన్ఫర్మ్ చేసినారు. బట్ ఎనీవే సేఫ్ సైడు అడ్మిట్ చేయమని డాక్టర్ అడ్వైజ్ చేసి కింద తిరుపతిలో హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. నిన్న రాత్రి 11 గంటలకు అడ్మిట్ అయ్యి ఈరోజు 5 గంటలకి మేము డిశ్చార్జ్ అయినాము. నో సిమ్టమ్స్ ఏం లేవు కాబట్టి హాస్పిటల్ యజమాన్యం కూడా మమ్మల్ని డిశ్చార్జ్ అవ్వమని చెప్పినారు. కేటీఆర్ బాధిత కుటుంబాన్ని కలవకుండా వారిని ఆర్డీఓ తీసుకెళ్లారు. ఆర్డీఓ వెంటనే వారిని ఇక్కడికి తీసుకురాకపోతే బాధితులు ఎక్కడ ఉంటే మేము అక్కడికి వస్తాం. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో కాంగ్రెస్ నాయకుల కుల వివక్ష దాడిలో చనిపోయిన 2 నెలల పాప కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన కేటీఆర్ కొంతమంది చెడ్డ పని చేస్తున్నారు. ఈ వేధింపులు ఇక్కడ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వేధింపులు, ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. పట్టపగలే హత్యలు జరుగుతూ ఉన్నాయి, పట్టపగలే దోపిడీ జరుగుతూ ఉంది, పట్టపగలే అరాచకాలు జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం అరాచకమైన ప్రభుత్వం. దీన్ని ఎంత మందించాలంటే అందరూ సమ్మేళనం పాటించాలి. అందరం ఒక్కటి కావాలి, అందరం ఒక్కటై ఎదురు తిరగాలి. తమిళనాడులో, అంతకుముందు శ్రీలంకలో, నేపాల్లో ఎట్లా జరిగిందో ఆ పరిస్థితి ఈ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా వస్తుంది, దగ్గరలోనే ఉంది. కనుక దయచేసి అలా కూర్చోండి, కనుక అందరూ వాళ్ళు చూద్దాం. ఇంకా 10 నిమిషాలు చూద్దాం. ఆర్టీఓ సంఘం చూద్దాం. కలెక్టర్ గాని, ఆర్టీఓ గాని, ఎస్పీ గాని తక్షణమే బాధితులను ఇక్కడ తీసుకొచ్చి ఆధార పరిస్థితులు లేదనుకుంటే మనమే అక్కడికి పోవాలన్న ఆలోచన చేస్తాం. అర్ధగంట లోపల మనం తీసుకురాకపోతే మేమే కార్యక్రమాలు ప్రకటిస్తాం, మేమే మీ సంఘం చూస్తాం. ఎక్కడుంటే అక్కడికే మేము వస్తాం. ఇంకా ఇంతమంది కొమ్ము కాస్తారు చూస్తాం. సత్తెనపల్లి నియోజకవర్గం జిల్లా కార్యదర్శి సిరిగిరి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా నర్సరావుపేట పార్లమెంటరీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన నర్సరావుపేట పార్లమెంటరీ ఉద్యమి సభ్యత్వ సమన్వయకర్త కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ గారు మాట్లాడుతూ పల్నాడు జిల్లా ఉద్యమి సభ్యత్వ సమావేశాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినందుకు శ్రీనివాస్ గారిని అభినందనిస్తున్నామని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనదెల పవన్ కళ్యాణ్ చేపట్టిన ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం పల్నాడు జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో అత్యధిక ఉద్యమ సభ్యత్వాలు చేసి
పల్నాడు జిల్లాలో జనసేన పార్టీ బలంగా ఉందని చాటి చెప్దామని, ప్రతి ఒక్కరి బాధ్యతకి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ, సత్తెనపల్లి నియోజకవర్గంలో అత్యధిక ఉద్యమ సభ్యత్వాలు చేసి జిల్లాలోనే ప్రథమ స్థానం వచ్చే విధంగా ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ప్రతి మండలం, ప్రతి గ్రామం వెళ్లి సభ్యత్వంలో కలిగే ప్రయోజనాలను జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు ప్రతి ఒక్కరికి వివరంగా వివరించి ఆంతర ఉద్యమ సభ్యత్వం తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. మా ఆహ్వానాన్ని మన్నించే కార్యక్రమానికి వీచేసిన పల్నాడు జిల్లాలోని 7 నియోజకవర్గాల పిఓసీలకు, జిల్లా కమిటీ సభ్యులకు, మండల అధ్యక్షులకు, వివిధ హోదాలో ఉన్న నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సిరిగిరి శ్రీనివాసరావు, ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి, సత్తెనపల్లి నియోజకవర్గం. ఆఫీసులో ముగ్గురు సమన్వయకర్తలు పెట్టారు. ప్రతిరోజు మానిటరింగ్ ఉంటుంది. మీరు మండల అధ్యక్షులు గాని, జిల్లా కమిటీ సభ్యులు గాని, సాధకులు గాని ఎవరైనా చేస్తే ఆ రిపోర్టు కాన్స్టిట్యూన్సీ పంపించండి. అక్కడి నుంచి జిల్లా పార్టీ ఆఫీస్కి వెళ్తే జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి సార్కి వెళ్ళింది. సారు సెంట్రల్ ఆఫీస్ లో ఇవ్వాలి కాబట్టి ప్రతిదీ మానిటరింగ్ ఏ రోజుకి ఎంత అవుతుంది ఏంటనేది ప్రతిదీ రిపోర్ట్ రావాలి. మన దగ్గర ఉంచుకుంటే సాయంత్రానికి సమయం ఎన్నో ప్రతి ఒక్కరు తెలియచేసి ఈ కార్యక్రమం మనది, మనందరిది, మన నాయకుడి కోరిక, కార్యకర్తల శ్రేయస్సు కోసం, ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం ఏ రాజకీయ నాయకుడు తీసుకుని నిర్ణయాన్ని తీసుకొని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచి 3 పార్టీలు ఏకం చేసి దేశం మొత్తం ఈ రాష్ట్రం వైపు చూసే విధంగా పరిపాలిస్తూ దేశంలోని వాళ్ళ నంబర్ 1 లీడర్గా ఉంటూ అందరికీ ఆదర్శపాత్రగా నిలబడుతున్న మన అధ్యక్షులు పండుగ పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గురించి మన ముఖ్య అతిథులు మనతో నానాజీ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మార్కాపురం ప్రజా వేదిక సభలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం. స్మార్ట్ సిటీ దిశగా విశాఖ, రహదారుల అప్గ్రేడ్ కు గ్రీన్ సిగ్నల్. కాంగ్రెస్ నాయకుల కుల వివక్ష దాడిలో చనిపోయిన 2 నెలల పాప కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన కేటీఆర్. తిరుమలలో భక్తురాలికి పాము కాటు అనేది అవాస్తవం. అంగరంగ వైభవంగా నర్సారావు పార్లమెంటరీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం.